Good morning, everyone. In yesterday's class, we have already discussed about uh, URLs, websites, and types of websites. Today's learning objectives are formatting tags, text formatting tags, paragraph formatting tags, logical tags. Okay, first one is the formatting tags. Formatting tags are nothing but the application tags. Formatting tags applied on tags. What is formatting? ఫార్మాటింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ తీసుకుంటే దాని మీద ఏం చేస్తాము, ఫాంట్ అనేది అప్లై చేస్తాం. స్టైల్స్ అప్లైడ్ ఆన్ ఫాంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్మాటింగ్. ట్యాగ్స్ అప్లైడ్ ఆన్ ఫాంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్మాటింగ్. ఓకే, దీస్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ టూ టైప్స్: ఫిజికల్ ట్యాగ్స్ అండ్ లాజికల్ ట్యాగ్స్. ఫిజికల్ ట్యాగ్స్ ఆర్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, paragraph formatting tags. Logical tags. Text formatting tags means these are applied to format the text. Paragraph formatting tags are used to format the paragraph. Text formatting tags are used to apply formatting to the text. Paragraph formatting tags, these are used to format the paragraphs. Next, physical tags, how they should be displayed in the browser. The control of physical characteristics of the text. They are browser independent, known as the independent tags. Okay, text physical tags should be displayed in the browser. The control of physical characteristics of the text, they are browser independent and known as independent tags. Okay, formatting tags are, first one is the heading tag. Heading tags are used for displaying the headings. Here I am taking one notepad. Header tags are H1, H2, H3, H4, H5, H6. These are the heading tags. Heading means different headings will be displayed. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి లార్జెస్ట్ హెడ్డింగ్ వచ్చేసి H1లో డిస్ప్లే అవుతుంది. దానికన్నా కొద్దిగా తక్కువగా H2 టు స్మాలర్ హెడ్డింగ్తో H6 అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఏదన్నా ఒక కోడ్ రాయాలి అంటే కనుక ఆ కోడ్ని ఎక్కడ రాస్తాము, HTML డాక్యుమెంట్లో రాస్తాము. ఓకే, HTMLకి అండ్ HTMLకి మధ్యలో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, మీరు నెక్స్ట్ ఈ HTML వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి హెడర్ పార్ట్, హెడర్ ట్యాగ్ని ఓపెన్ చేశాను, ఇక్కడ హెడర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ హెడర్ ట్యాగ్లో ఏం చేసుకోవచ్చు, టైటిల్ బార్ మీద మీరు ఏదన్నా టైటిల్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక టైటిల్ ట్యాగ్ని తీసుకుంటాం. ఈ టైటిల్ ట్యాగ్లో హెడర్ ట్యాగ్ అని చెప్పేసి పెడుతున్నాను. హెడర్ ట్యాగ్ అని చెప్పేసి పెట్టి ఈ హెడ్డింగ్స్ని డిస్ప్లే చేద్దాం. ఈ టైటిల్ని క్లోజ్ చేయండి. ఓపెన్ చేసిన ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓపెనింగ్ ట్యాగ్ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్లో ట్యాగ్ నేమ్ అనేది ఇస్తాము. ఎండింగ్ ట్యాగ్ వచ్చేసి స్లాష్ ఇచ్చేసి సేమ్ ట్యాగ్ నేమ్ ఇచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్లో క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, హెడర్ ట్యాగ్లో హెడర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎంబెడింగ్ ద టైటిల్స్, స్క్రిప్ట్స్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, వేటినైనా ఎంబెడ్ చేసుకోవాలి అంటే హెడర్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. ఇన్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ఎంబెడింగ్ ద టైటిల్. అంటే నాకు టైటిల్ బార్ మీద హెడ్డింగ్ అనేది రావాలి. ఏ హెడ్డింగ్ రావాలి, హెడర్ ట్యాగ్ అనే హెడ్డింగ్ రావాలి. నెక్స్ట్ ఏ కంటెంట్ అయితే మనం వ్యూ చేయాలనుకుంటున్నామో దాన్ని మొత్తాన్ని ఎక్కడ రాయాలి, బాడీ ట్యాగ్లో రాయాలి. బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ బాడీ ట్యాగ్ని
క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏ ట్యాగ్నైనా సరే ఓపెన్ చేసిన ట్యాగ్ని మళ్ళీ మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను H1ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, H2, H3, H4, H5, H6. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో మీరు ఏ కంటెంట్ అయితే రాస్తారో ఆ కంటెంట్ అనేది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఎండింగ్ ట్యాగ్ వచ్చేసి ఎలా ఎండ్ అవుతుంది, స్లాష్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు ఓపెనింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో ఏదైతే ఇస్తామో అది డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే వెల్కమ్ అని అంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ వెల్కమ్ అని అంటున్నాను. ఈ వెల్కమ్ అనే హెడ్డింగ్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. హెడ్డింగ్ అనేది ఓకే. ఈ వెల్కమ్ అనే హెడ్డింగ్ డిఫరెంట్ హెడ్డింగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. H1 అంటే కనుక లార్జ్ హెడ్డింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. H2 అంటే కనుక దానికన్నా తక్కువ లార్జ్నెస్ అనేది వస్తుంది. అట్లా సైజ్ తగ్గుకుంటూ మనకి హెడ్డింగ్స్ వచ్చేసి 6 హెడ్డింగ్స్ వరకు పెట్టుకోవచ్చు. స్మాల్ హెడ్డింగ్ కావాలి అంటే H6 తీసుకుంటాము. లార్జ్ హెడ్డింగ్ కావాలి అంటే కనుక H1 అనేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ వెల్కమ్ అనేది ఈ హెడ్డింగ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి అనేది మనం ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు దేంతో సేవ్ చేస్తున్నా అంటే ఆల్ ఫైల్స్లో సేవ్ చేయండి. హెడ్డర్ అని చెప్పేసి పెడుతున్నా. హెడ్డర్ .htmlతో కానీ .htmతో కానీ సేవ్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయంగానే ఏమవుతుందంటే డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్లోకి వెళ్తుంది. నేను ఇక్కడ HTML ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. దీంట్లో హెడ్డర్ డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేది నాది గూగుల్ క్రోమ్ కాబట్టి గూగుల్ క్రోమ్ సింబల్ వచ్చింది. ఇక్కడ చూసారా, ఈ హెడ్డింగ్స్ అని డిఫరెంట్ హెడ్డింగ్స్ వచ్చినాయి. లార్జ్ హెడ్డింగ్ కావాలి అంటే కనుక H1, దానికన్నా తక్కువ అంటే H2, దానికన్నా తక్కువ H3, H4, H5, H6. నాకు ఈ టైటిల్ బార్ మీద ఏమని వచ్చింది, హెడ్డర్ ట్యాగ్ అనేది వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద హెడ్డర్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ ఫైల్లో ఇంకొకటి తీసుకుంటున్నాను, న్యూ. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఫాంట్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫాంట్ ట్యాగ్ వచ్చేసి మనకి 3 అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఈ 3 అట్రిబ్యూట్స్ వచ్చేసి ఫాంట్ ఫేజ్, సైజు, కలర్ అని చెప్పేసి 3 అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఫాంట్ ట్యాగ్లో 3 అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 అట్రిబ్యూట్స్ ఏంటి అంటే కనుక ఫాంట్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫాంట్ స్టైల్, సైజు, కలర్. ఈ మనకి ఫాంట్ అనేది ఏంటి, ట్యాగ్. అట్రిబ్యూట్స్ అంటే కనుక ఈ అట్రిబ్యూట్స్లో ఏముంటుందంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో చూపిస్తుంది అనమాట. ఫాంట్ ట్యాగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫాంట్తో రిప్రజెంట్ చేస్తాము. ఫాంట్తో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఎండ్ చేయటం ఫాంట్తో ఎండ్ చేస్తాము. మరి ఎండింగ్ ట్యాగ్ని ఎలా చేస్తాము, ఆ ట్యాగ్ ముందర స్లాష్ అనేది పెడతాం. అట్రిబ్యూట్ అంటే కనుక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది షో చేస్తుంది అని అంటున్నాం కదా. ఇది ఎక్కడ రాయాలి అని అంటే బిగినింగ్ ట్యాగ్ ఉంటుంది కదా, ఈ బిగినింగ్ ట్యాగ్కి కొంత స్పేస్ ఇచ్చి మనం ఆ అట్రిబ్యూట్ అనేది ఇస్తాం. మనకి అట్రిబ్యూట్స్ వచ్చేసి ఏమున్నాయి, ఫేజ్ అని చెప్పేసి అంటున్నాం. ఫాంట్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫాంట్ స్టైల్ అని నేను టైమ్స్ న్యూ రోమన్ అనిస్తున్నాను. టైమ్స్ న్యూ రోమన్ అనిస్తున్నాను. ఏంటది, ఫేజ్. నెక్స్ట్ సైజ్ కూడా నేను సపోజ్ 20 అని ఇస్తున్నాను. సైజ్
మనం వాల్యూని మాత్రం కంపల్సరీగా డబుల్ కోట్స్లో ఇవ్వాలి. ఇక్కడ మనకి ఫాంట్ అనేది ఏంటి, ట్యాగ్ అవుతుంది. ఈ ఫేజ్ అనేది యాట్రిబ్యూట్ అవుతుంది. సైజ్ అనేది కూడా యాట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం రాస్తున్న విత్ ఇన్ డబుల్ కోట్స్లో రాసేదాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ. నెక్స్ట్ కలర్, కలర్ అనేది కూడా తీసుకుంటున్నాను. కలర్ అనేది ఏంటి, యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ని ఎక్కడ ఇస్తాము, ట్యాగ్కి స్పేస్ ఇచ్చి మనం యాట్రిబ్యూట్ ఇస్తాము, దానికి వాల్యూ అనేది ఇస్తాము. నేను సపోజ్ రెడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ ఫాంట్లో నేను 3 యాట్రిబ్యూట్స్ తీసుకున్నాను, ఫాంట్, ఫేజ్, సైజు, కలర్. అయితే ఇది దేనికి అప్లై చేస్తున్నాను, ఒక టెక్స్ట్కి అప్లై చేస్తున్నాను. ఆ టెక్స్ట్ మీరు ఎక్కడ రాయాలి, ట్యాగ్కి, బిగినింగ్ ట్యాగ్కి, ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో మనం కంటెంట్ అనేది రాయాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జీడీసీ బీసీఎం అని చెప్పేసి రాస్తున్నాను. జీడీసీ బీసీఎం అనే టెక్స్ట్కి నేను ఏం చేస్తున్నాను, అది టైమ్స్ న్యూ రోమన్లో డిస్ప్లే అవ్వాలి. దాని సైజ్ వచ్చేసి 20 రావాలి. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అని చెప్పేసి రావాలి. సరే, దీనికి కూడా ఒక ప్రోగ్రామ్ లాగా రాస్తున్నాము. HTML, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ బాడీ ట్యాగ్లో ఇక్కడ ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేసాము. ఫస్ట్ దేన్ని, ఇన్నర్ ట్యాగ్ అంటే బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది చూడండి, ఫాంట్ యొక్క వేరియేషన్ చూపించాలి అంటే నేను ఇక్కడ బాడీ ట్యాగ్లో సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తున్నాము. వెల్కమ్ టు గౌట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం అని రాస్తున్నాను. ఓకేనా, నాకు జీడీసీ బీసీఎం అనేది మాత్రమే టైమ్స్ న్యూ రోమన్, సైజ్ 20 వచ్చి రెడ్ కలర్లో వస్తుంది. నేను బాడీ ట్యాగ్లో రాసిన వెల్కమ్ టు జీడీసీ బీసీఎం జీడీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం అనేది మాత్రం మామూలు ఫాంట్లో వచ్చేసి బ్లాక్ కలర్లోనే వస్తుంది అనమాట. దీన్ని సేవ్ చేసి చూపిస్తున్నాము. సేవ్ చేసేటప్పుడు నేను ఫాంట్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఇస్తున్నా, ఫాంట్ .html అని అంటున్నాను. దీన్ని సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసేటప్పుడు చూసారా, డిఫాల్ట్ బ్రౌజర్ నాది గూగుల్ క్రోమ్ కాబట్టి ఫాంట్ అని వచ్చింది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయింది కదా. నేను హెడ్డింగ్ ట్యాగ్ ఏమైనా ఇచ్చానా, ఇవ్వలేదు. అందుకని ఫైల్ నేమే వచ్చేసింది. ఫైల్ నేమ్ ఏంటి, font.html. font.html అనేది నాకు టైటిల్ బార్ మీద వచ్చింది. ఇక్కడ జీడీసీ బీసీఎం అనేది టైమ్స్ న్యూ రోమన్లో సైజ్ వచ్చేసి 20, కలర్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది. రిమైనింగ్ వెల్కమ్ టు గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం అనేది మామూలుగా డిస్ప్లే అయిందనమాట. ఒక్కసారి మీకు పెద్ద చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు కనపడుతుందా, జూమ్ పెద్ద చేసి చూపించాను, తగ్గించాను. ఓకే, 100 జూమ్తో అయితే మాత్రం ఇలా కనపడుతుంది. ఇందాక నేను మీకు జూమ్ పెద్ద చేసి చూపించాను. జీడీసీ బీసీఎం అనేది మనకి టైమ్స్ న్యూ రోమన్, సైజ్ 20, రెడ్ కలర్లో వచ్చిందనమాట. అయితే ఇంకొకటి, ఇక్కడ మీరు కలర్ ఇవ్వాలి అంటే గనక మనకి తెలిసిన ఎల్లో అని, బ్లూ అని, రెడ్ అని ఇలా తీసుకోవచ్చు. లేదా హెక్సాడెసిమల్ ఫార్మాట్లో కూడా మనం తీసుకోవచ్చు. హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఎలా తీసుకుంటారు, ఏ కలర్ అయినా కానీ 3 కలర్ కాంబినేషన్స్తో వస్తుంది, రెడ్, గ్రీన్, బ్లూ. ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో 00 to FF వరకు తీసుకుంటుంది. గ్రీన్ కూడా 00 to FF వరకు తీసుకుంటుంది. బ్లూ కూడా 00 to FF వరకు తీసుకుంటుంది అనమాట. అయితే ఒక కలరు ఆల్ జీరోస్, రెడ్కి 0, బ్లూకి 0. అయితే ఈ కలర్ని డిస్ప్లే చేసేటప్పుడు చూడమ్మా, నాకు బ్లాక్ కావాలనుకోండి, FFF అని చెప్పేసి తీసుకొని హ్యాష్ సింబల్ పెట్టి దీని ముందర హ్యాష్ సింబల్ పెట్టండి. $, హ్యాష్ సింబల్ పెట్టి నేను FF అనేది రెడ్కి, FF అనేది గ్రీన్కి, FF అనేది బ్లూకి ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ కలర్లో వస్తుంది, బ్లాక్ కలర్లో వస్తుంది. మనం ఇట్లా హెక్సాడెసిమల్లో అన్నీ గుర్తుపెట్టుకోవటం అనేది సంవాట్ డిఫికల్ట్. వైట్ కలర్ వచ్చిందమ్మా.
ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్. జీరోస్ పెట్టి చూద్దామా? ఓకే, జీరోస్ అయితే కనుక బ్లాక్ కలర్ అవుతుందమ్మా. మనకి ఎఫ్ అయితే కనుక వైట్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇంకా కలర్ కాంబినేషన్స్ ఏమన్నా కావాలి అంటే కనుక ఇక్కడ మీరు వాల్యూస్ మార్చి చూడండి. ఇక్కడ జీరో జీరోస్ ఒక 4 ఎఫ్స్ పెడుతున్నాను. ఏ కలర్ వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఇండిగో కలర్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అనేవి జీరో జీరోస్తో ఇంకో కలర్ ఇచ్చి చూద్దాం. 00 అని పెట్టాను. ఇప్పుడు ఏ కలర్ వస్తుంది అనేది చూద్దాం. గ్రీన్ కలర్ అనేది వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఈ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో వీటన్నిటిని ఏ కలర్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవటం అనేది సమ్వాట్ డిఫికల్టీ. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే కలర్కి వచ్చేసి డైరెక్ట్గా రెడ్, బ్లూ, గ్రీన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం అనమాట. లేదు హెక్సాడెసిమల్ ఫార్మాట్లో కావాలి అంటే కనుక ఏ నంబర్ అదే హెక్సాడెసిమల్ ఫార్మాట్లో 00 నుంచి ఎఫ్ఎఫ్ వరకు తీసుకుంటాము. ఈ కాంబినేషన్లో మనం కలర్స్ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫాంట్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని అంటే నేను ఏదన్నా ఒక టెక్స్ట్ ఇస్తే, టెక్స్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చాం కదా, దీన్ని ఏమంటారమ్మా, జీడీసీ బీసీఎం అనేది టెక్స్ట్. నెక్స్ట్ వెల్కమ్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం అనేది టెక్స్ట్. ఈ టెక్స్ట్ని బోల్డ్లో డిస్ప్లే చేయాలి. బోల్డ్ అంటే ఏంటి, థిక్గా డిస్ప్లే చేయాలి అంటే కనుక ఇప్పుడు మనకి ఈ డేటా మొత్తం కూడా ఎలా ప్రింట్ అయింది, థిక్గా ప్రింట్ అయింది. దాన్ని ఏమంటారంటే బోల్డ్ అని చెప్పేసి అంటారు. బోల్డ్లో డిస్ప్లే అయింది. అదే మనం ఇచ్చిన టెక్స్ట్ ఇటాలిక్ టెక్స్ట్గా డిఫైన్ చేయాలి అంటే ఐ ట్యాగ్ అనేది తీసుకుంటాము. సపోజ్ అండర్లైన్ ఏదైనా కావాలి, మనం ఇచ్చిన టెక్స్ట్కి కింద అండర్లైన్ కావాలి అంటే గనక ఏం చేస్తాము, యు అనే ట్యాగ్ని తీసుకుంటాము. ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకే, నేను దీన్ని చిన్నది చేస్తున్నాము. ఒక్కొక్క ట్యాగ్ డిస్ప్లే చేద్దాము. ఇక్కడ బాడీ ట్యాగ్లో ఫాంట్ ఫేజ్ సరే ఇది ఉంచేద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇది తీసేస్తున్నాను. ఫస్ట్ ఏది తీసుకుందాం, బోల్డ్ ట్యాగ్ అనేది తీసుకుందాం. బి ట్యాగ్లో ఏదన్నా రాయొచ్చు అమ్మా. వెల్కమ్ అనేది రాశాను. నాకు ఎలా రావాలి, బోల్డ్గా కావాలి. బోల్డ్గా కావాలి అంటే బీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లో టెక్స్ట్కి నేను ఇటాలిక్ని డిఫైన్ చేస్తున్నా. ఐ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. వెల్కమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఐ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకేం కావాలి, అండర్లైన్ అనేది కావాలి. ఆ అండర్లైన్ కావాలి అంటే యూ అనే ట్యాగ్ని తీసుకుంటున్నా. వెల్కమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఓపెన్ చేసిన ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. స్మాల్ అంటే కనుక నాకు సైజు స్మాల్గా వస్తుందమ్మా. స్మాల్ అని చెప్పేసి వెల్కమ్ అంటున్నా. స్మాల్ అనేది క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ బిగ్ అంటే కనుక బిగ్ ఫాంట్తో వచ్చేస్తుంది అనమాట. బిగ్ అంటే బిగ్ ఫాంట్తో డిస్ప్లే అవుతుంది. వెల్కమ్, బిగ్ని కూడా క్లోజ్ చేస్తుంది. ఓకే, ఇంతవరకు వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దామమ్మా. దీన్ని ఇక్కడ వరకు సేవ్ చేస్తున్నా. సేవ్ చేసేటప్పుడు దేంట్లో సేవ్ చేశాను, నేను ఫాంట్లోనే సేవ్ చేశాను. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది, నాకు ఫస్ట్ జీడీసీ బీసీఎం అనేది ఫాంట్ 20తో గ్రీన్ కలర్ ఇచ్చామమ్మా. తర్వాత బోల్డ్లో నాకు వెల్కమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇటాలిక్లో వెల్కమ్ అనేది వచ్చింది. తర్వాత అండర్లైన్లో వచ్చింది. తర్వాత ఫాంట్ సైజ్ స్మాల్గా వెల్కమ్ అనేది వచ్చింది. ఫాంట్ సైజ్ బిగ్గా వెల్కమ్ అనేది వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చినాయి,
ఒకే లైన్లో డిస్ప్లే అయింది. అట్లా కాకుండా నాకు డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్లో కావాలి అంటే ప్రతి ట్యాగ్ ముందర ఏం చేయాలి అంటే బ్రేక్ అంటే లైన్ బ్రేక్ అనేది తీసుకుంటాం. బిఆర్ ట్యాగ్ అనేది కనుక యూజ్ చేస్తే లైన్ని బ్రేక్ చేస్తుంది. దీన్ని సేవ్ చేస్తున్నా, ఫాంట్తోనే సేవ్ చేస్తున్నా. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేస్తే ఏమైందమ్మా, మనకి జీడీసీ బీసీఎం అనేది ఏమో 20 గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఇది బోల్డ్, నెక్స్ట్ ఇది ఇటాలిక్, నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఫాంట్ అనేది వచ్చింది, ఇక్కడ వచ్చేసి బిగ్ ఫాంట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ గురించి కూడా నేర్చుకుంటాం. సబ్స్క్రిప్ట్ అంటే కనుక కిందకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు H2O అని తీసుకున్నాము అంటే HOకి మధ్యలో ఉన్న 2 అనేది నాకు కిందకి డిస్ప్లే అవ్వాలి అంటే కనుక సబ్స్క్రిప్ట్ అనేది తీసుకుంటాం. సబ్స్క్రిప్ట్ SUB. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హెచ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నా, నెక్స్ట్ సబ్కి 2 అనేది ఇస్తున్నా, నెక్స్ట్ ఈ సబ్స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నా, నెక్స్ట్ ఓ అనేది తీసుకుంటున్నాను. దీన్ని సేవ్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమైంది, H2Oలో హెచ్కి ఓకి 2 అనేది ఎక్కడ డిస్ప్లే అయింది, హెచ్కి కింద డిస్ప్లే అయింది. దీన్ని ఏమంటారంటే సబ్స్క్రిప్ట్ అంటారు. సో నాకు ఇక్కడ కూడా ఏం కావాలి అంటే బ్రేక్ ట్యాగ్ తీసుకుంటున్నాను. బ్రేక్ అంటే కనుక లైన్ బ్రేక్, నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే కనుక ఇప్పుడు సపోజ్ X² కానీ Y² కానీ మనం డిస్ప్లే చేయాలి అని అంటే కనుక మనం ఏం చేస్తాం, సూపర్ స్క్రిప్ట్ అనేది తీసుకుంటాం. ఈ సూపర్ స్క్రిప్ట్లో కూడా ఇక్కడ నేను బిఆర్ ట్యాగ్ అనేది తీసుకున్నా. సూపర్ స్క్రిప్ట్కి వచ్చేసి SUP అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. X² అనేది రావాలి, ఎక్స్ అనేది డిస్ప్లే చేసి SUB కాదు SUP, ఇక్కడ సమ్ 4x⁴ అనేది రావాలి. సూపర్ స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తుంది. దీన్ని ఇంతవరకు సేవ్ చేసి చూపిస్తున్నా, అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఏమైంది, H2Oలో 2 అనేది కిందకు వచ్చింది, x⁴ అంటే కనుక పవర్లో 4 అనేది వచ్చింది. అంటే అక్కడ మనం ఏది యూజ్ చేసామో సూపర్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ టెలిటైప్ రావాలి అన్న, స్ట్రైక్ అంటే కనుక టెక్స్ట్ మధ్యలో గీత రావాలి అన్న, నెక్స్ట్ ఫాంట్ గురించి నేర్చుకున్నాం. సెంటర్ అలైన్మెంట్లో టెక్స్ట్ని డిస్ప్లే చేయాలి అన్నా కానీ మనకి ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు. టెలిటైప్ అంటే కనుక జస్ట్ లైక్ ఇటాలిక్ లానే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్ట్రైక్ అంటే కనుక టెక్స్ట్ మధ్యలో స్ట్రైకింగ్ అనేది వస్తుంది. బ్లింక్ అంటే కనుక టెక్స్ట్ అనేది బ్లింక్గా కనపడుతుంది, బట్ దీంట్లో కనపడట్లేదమ్మా. నెక్స్ట్ ఫాంట్ ట్యాగ్ వచ్చేసి మనం స్టార్టింగ్ చెప్పుకుందే ఫాంట్ ఫేజ్, కలరు, సైజ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ సెంటర్ ట్యాగ్ అంటే కనుక మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది సెంటర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, వీటికి కూడా కోడ్ రాద్దాము. బిఆర్ ట్యాగ్ తీసుకున్నా. బిఆర్ అంటే కనుక ఇట్ బ్రేక్స్ ద లైన్. టీటీ అంటే కనుక టెలిటైప్. ఈ టెలిటైప్లో ఏది తీసుకుందాము, ఇంకేదైనా వేరే టెక్స్ట్ తీసుకుందాము అంటే MPCS అండర్ గ్రాడ్యుయేట్ అని తీసుకుంటున్నా. అండర్ గ్రాడ్యుయేట్ అనేది నాకు టెలిటైప్లో రావాలి. టెలిటైప్ని క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, స్లాష్ సింబల్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ స్ట్రైక్ అనేది ఇంకోటి తీసుకుంటున్నామ్మా, ట్యాగ్ బిఆర్ ట్యాగ్ తీసుకుంటున్నా. దీంట్లో స్ట్రైక్ అని ట్యాగ్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ట్యాగ్ని కూడా మనం ఏం చేద్దాం, క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేయాలి అంటే స్ట్రైక్ ముందర స్లాష్ అనేది పెట్టాలి. దీనికి కూడా ఏం చేస్తున్నా అంటే అండర్ గ్రాడ్యుయేట్ అనేది కాపీ చేసి
ఇక్కడ డిస్ప్లే చేద్దాము. నెక్స్ట్ సెంటర్ ట్యాగ్ అనేది కూడా ఒకటి తీసుకుందామా. సెంటర్ ట్యాగ్ కూడా అండర్ గ్రాడ్యుయేట్కి సెంటర్ ట్యాగ్ అనేది తీసుకుందాం. సెంటర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. దీన్ని ఇంతవరకు సేవ్ చేసి డిస్ప్లే చేద్దాం. ఓకేనా. ఇక్కడ స్క్రీన్ చూడండి. వెల్కమ్ H2O అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అన్నాం కదా. ఇక్కడ దేన్ని తీసుకున్నాము, టెలిటైప్కి తీసుకున్నాం. తర్వాత వచ్చేసి స్ట్రైక్ అంటే మన టెక్స్ట్ మధ్యలో గీత అనేది వచ్చింది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎక్కడ వచ్చింది, సెంటర్లో వచ్చిందనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి, మనం టెక్స్ట్ని బోల్డ్గా డిస్ప్లే చేయాలి అంటే కనుక బి అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇటాలిక్ ట్యాగ్ వచ్చేసి ఐ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. యూ అనేది వచ్చేసి అండర్లైన్ డిస్ప్లే కావాలి, టెక్స్ట్ కింద అండర్లైన్ డిస్ప్లే కావాలి అంటే కనుక యూ ట్యాగ్. సపోజ్ బిగ్ టెక్స్ట్ కావాలి అంటే బిగ్ అనే ట్యాగ్. స్మాల్ టెక్స్ట్ కావాలి అంటే స్మాల్. సపోజ్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ ద టెక్స్ట్ కావాలి అంటే ఎస్యూబి అనే ట్యాగ్. సూపర్ స్క్రిప్ట్ కావాలి అంటే ఎస్యూపి అనే ట్యాగ్. నెక్స్ట్ టెలి టైప్లో డిస్ప్లే కావాలి అంటే కనుక టీటీ అనే ట్యాగ్ని. స్ట్రైక్ టెక్స్ట్ మధ్యలో స్ట్రైకింగ్ అనేది కావాలి అంటే కనుక స్ట్రైక్ ట్యాగ్. బ్లింక్ అంటే కనుక టెక్స్ట్ బ్లింక్ అవ్వడానికి. ఫాంట్ ట్యాగ్. ఫాంట్ ట్యాగ్ వచ్చేసి మనకి 3 అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి, ఫాంట్ ఫేజ్, కలరు, సైజ్. నెక్స్ట్ సెంటర్ అంటే కనుక టెక్స్ట్ అనేది సెంటర్ అలైన్మెంట్ అనేది తీసుకుంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము. అంటే ఇక్కడ హలో అని చెప్పేసి తీసుకున్నాము, మనం అక్కడ వచ్చేసి వేరే వెల్కమ్తో మనం చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. పారాగ్రాఫ్స్ని ఫార్మాట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ వచ్చేసి డివిజన్ ఆఫ్ డాక్యుమెంట్కి వచ్చేసి డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. పారాగ్రాఫ్ని డిఫైన్ చేయాలి అంటే కనుక పి అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. పిఆర్ఏ ట్యాగ్ అంటే కనుక ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్కి ప్రీ ట్యాగ్ని యూజ్ చేస్తాము. బిఆర్ అంటే కనుక న్యూ లైన్ అంటే బ్రేక్స్ ద లైన్, లైన్ని బ్రేక్ చేయడానికి కొత్త లైన్లో డిస్ప్లే అవ్వాలి అంటే కనుక బిఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బ్లాక్ కోట్ అంటే కనుక బోత్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ని ఇండెంటేషన్ తీసుకుంటాము, ఇండెంటేషన్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ అడ్రస్ ట్యాగ్. అడ్రస్ ట్యాగ్ వచ్చేసి సిగ్నేచర్, ఆథర్షిప్ కావాలి అంటే కనుక అడ్రస్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. సెంటర్ అంటే కనుక సెంటర్ అలైన్మెంట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ పారాగ్రాఫ్కి మనం సెంటర్ ట్యాగ్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్ఎంపీ. ఎక్స్ఎంపీ ఈజ్ సిమిలర్ టు ద ప్రీ ఫార్మాటింగ్ ట్యాగ్. కాకపోతే దీంట్లో మనం ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ట్యాగ్ని ఎక్స్ఎంపీ ట్యాగ్లో కనుక యూజ్ చేస్తే అది ఇగ్నోర్ చేస్తుంది, HTML కోడ్ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే అదొక డేటా కింద తీసుకుంటుంది తప్పితే దాని ట్యాగ్ యొక్క ప్రాపర్టీ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ div ట్యాగ్, p ట్యాగ్, ప్రీ ట్యాగ్, br ట్యాగ్, బ్లాక్ కోడ్, అడ్రస్ ట్యాగ్, సెంటర్, XMP. దీస్ ఆర్ ద పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, దీన్ని కూడా డెమాన్స్ట్రేట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, డివిజన్ ట్యాగ్ వచ్చేసి నేను లెఫ్ట్ అలైన్మెంట్, న్యూ సెక్షన్ అనేది లెఫ్ట్ అలైన్మెంట్ అయినా తీసుకోవచ్చు, రైట్ అలైన్మెంట్ అయినా తీసుకోవచ్చు. నేను డివిజన్ వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్ కింద తీసుకుంటాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ని డిఫైన్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి పారాగ్రాఫ్ని డిఫైన్ చేస్తున్నా అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు అప్లైన్ ఫార్మాటింగ్ ద టెక్స్ట్. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు, ఇక్కడ చూడండి నేను పారాగ్రాఫ్ ఫార్మాటింగ్లో H1
అనేది ఫార్మాట్ ద అనేది నాకు పెద్ద హెడ్డింగ్ వస్తుంది, పారాగ్రాఫ్స్ అనేది చిన్న హెడ్డింగ్ అనేది వస్తుంది. అంటే నేను పీ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము? పీ ట్యాగ్ వచ్చేసి డిఫైన్స్ ద పారాగ్రాఫ్ని డిఫైన్ చేసినప్పటికీ నేను దీంట్లో అడిషనల్గా ఇంకేమన్నా ట్యాగ్స్ని యూజ్ చేస్తే ఆ ట్యాగ్ యొక్క ప్రాపర్టీ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఆ ట్యాగ్ యొక్క ప్రాపర్టీ అంటే కనుక ఇక్కడ ఫార్మాట్ ద అనేది వేటి మధ్యలో పెట్టాను? H1 హెడ్డింగ్ ట్యాగ్స్లో పెట్టాను. సో పెద్ద హెడ్డింగ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ప్రీ ట్యాగ్ అంటే కనుక మనం వితౌట్ ప్రీ ట్యాగ్ మీరు ఎన్ని స్పేసెస్ ఇచ్చినా కానీ ఆ స్పేసెస్ అనేది తీసుకోదమ్మా. అదే ప్రీ ట్యాగ్లో మనం ఏదైతే డిస్ప్లే చేస్తామో అది యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఏం చేశాను? ప్రీ ట్యాగ్కి టూ మెనీ స్పేసెస్, టూకి మెనీకి మధ్యలో స్పేసెస్ అనే ఇచ్చాను. మెనీకి స్పేసెస్కి మధ్యలో కూడా స్పేసెస్ అనే ఇచ్చాం. ఇక్కడ మనం ఎన్ని స్పేసెస్ అయితే ఇచ్చామో అన్ని స్పేసెస్ అనేవి మనకి వెబ్ పేజ్లో కూడా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ బ్లాక్ కోట్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ని అలైన్ చేసుకోవడానికి బ్లాక్ కోట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ అడ్రస్ని దేన్నైనా డిస్ప్లే చేయాలి అంటే కనుక అడ్రస్ని కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. బిఆర్ అంటే కనుక బ్రేక్స్ ద లైన్. సెంటర్ అలైన్మెంట్కి వచ్చేసి సెంటర్ అనేది తీసుకుంటాం, ఇట్ సెంటర్స్ ద టెక్స్ట్ అని అంటున్నాం. XMP అంటే కనుక హెడ్డింగ్ ట్యాగ్స్కి అదే ఇక్కడ నేను XMP అంటే కనుక జస్ట్ లైక్ ఇది ఎలా వర్క్ అవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ లానే వర్క్ అవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఏవైనా హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ అదర్ ట్యాగ్స్ కానీ ఏమన్నా తీసుకుంటే వాటి యొక్క ప్రాపర్టీని ఇగ్నోర్ చేసి నేను ఏదైతే రాశానో అది యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఈ పీ ట్యాగ్లో మనం రాసిన దాంట్లో ఇక్కడ ఏం చేసాం? H1 అనే హెడ్డింగ్ ఇచ్చినప్పుడు నాకు ఈ ట్యాగ్ అనేది డిస్ప్లే అవ్వదు, ఓన్లీ ఫార్మాట్ ద అనేది పెద్ద హెడ్డింగ్ వస్తుంది. కానీ ఇక్కడ XMP అని తీసుకున్నాను చూసారా, ఈ XMPలో మాత్రం ఈ H1 అనేది ఇగ్నోర్ చేసేసి నాకు పెద్ద హెడ్డింగ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసాం. సరే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆల్రెడీ సేమ్ ఇదే ప్రోగ్రామ్ని నేను కాపీ చేశాను. ఇది పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, ఇక్కడ చూడండి, అలైన్మెంట్ వచ్చేసి లెఫ్ట్, న్యూ సెక్షన్ అనేది లెఫ్ట్ అలైన్మెంట్లో వస్తుంది. ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు అప్లై ఫార్మాటింగ్ ద టెక్స్ట్. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు ఫార్మాట్ ద అనేది నాకు పెద్ద హెడ్డింగ్తో వస్తుంది, పక్కన పారాగ్రాఫ్స్ అనేది మామూలుగా వస్తుంది. ప్రీ ట్యాగ్లో మీరు ఎన్ని స్పేసెస్తో డేటా అయితే ఇచ్చారో, టెక్స్ట్ అయితే ఇచ్చారో అది యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. బ్లాక్ కోట్లో మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్, నోట్ దిస్ పాయింట్ అనేది లెఫ్ట్ రైట్ అలైన్మెంట్స్ అనేది అది సెట్ చేసుకుంటుంది. అడ్రస్కి వచ్చేసి అడ్రస్ అనేది డిస్ప్లే చేయాలి అంటే అడ్రస్ ట్యాగ్ అనేది తీసుకుంటాం. బిఆర్ ట్యాగ్ అంటే కనుక ఇట్ బ్రేక్స్ ద లైన్. సెంటర్ ఆఫ్ ద టెక్స్ట్ కావాలి, ఇట్ సెంటర్స్ ద టెక్స్ట్ అనేది నేను సెంటర్లో రావాలి నాకు. XMP అంటే కనుక నేను వీటిల్లో మామూలు ట్యాగ్స్ ఏమన్నా యూజ్ చేస్తే వాటి ప్రాపర్టీని లాస్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఒకసారి సేవ్ చేసి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పారాగ్రాఫ్ చూడండి, న్యూ సెక్షన్ అనేది లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చింది. ఫార్మాటింగ్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ద ఫార్మాటింగ్ టెక్స్ట్. పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు ఫార్మాట్ ద అనేది హెడర్ ట్యాగ్ తీసుకున్నాను కాబట్టి ఇది పెద్ద హెడ్డింగ్ వచ్చింది. నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అనేది వచ్చింది. ప్రీ ట్యాగ్లో మనం ఎన్ని స్పేసెస్ అయితే ఇచ్చామో అన్ని స్పేసెస్ తీసుకుంది. నోట్ దిస్ పాయింట్ అనేది బ్లాక్ కోట్లో ఇచ్చాము. నెక్స్ట్ లలిత 8-1-131 గొల్ల బజార్ భద్రాచలం అనేది అడ్రస్ అనేది డిస్ప్లే అయింది. బిఆర్ ట్యాగ్ పక్కన నేనేం రాశాను? బ్రేక్స్ ద లైన్ అనేది రాశాను. ఇట్ ఈస్ సెంటర్స్ ద టెక్స్ట్ అనేది సెంటర్ అలైన్మెంట్కి తీసుకున్నాను. ఇక్కడ XMP అని చెప్పేసి తీసుకున్నాం కదమ్మా. XMP అని తీసుకుంటే ఏమవుతుంది? ఈ XMP అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ హెడ్డింగ్ యాక్చువల్గా వెల్కమ్ అనేది పెద్ద హెడ్డింగ్ రావాలి, కానీ ఇక్కడ పెద్ద హెడ్డింగ్ వచ్చిందా? రాలేదన్నమాట. ఇది వచ్చేసి
అంటే ఇంటర్నల్గా మనం ఏమన్నా ట్యాగ్స్ ఇచ్చినా కానీ ఎక్స్ఎంపీలో దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. అదే పారాగ్రాఫ్ ట్యాగ్లో అయితే కనుక దాని ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఫార్మాట్ దా దగ్గర నేను ఏమని ఇచ్చాను, H1 ట్యాగ్ ఇచ్చాను కాబట్టి పెద్ద హెడ్డింగ్ అనేది వచ్చిందనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ట్యాగ్స్. లాజికల్ ట్యాగ్స్ వచ్చేసి స్ట్రాంగ్ ట్యాగ్. స్ట్రాంగ్ ట్యాగ్ అనేది, స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ స్ట్రాంగ్స్ ద టెక్స్ట్, అంటే సేమ్ యాజ్ బోల్డ్, బోల్డ్ లాగా వర్క్ అవుతుంది. ఈఎం అంటే కనుక ఎంఫసైజ్డ్ టెక్స్ట్, అంటే జస్ట్ లైక్ ఇటాలిక్ లాగా వర్క్ అవుతుంది. సైట్ అంటే కనుక టు ఎంఫసైజెస్ ద టెక్స్ట్ ఇన్ ఇటాలిక్స్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాగ్ అంటే కనుక ఇన్సర్టెడ్ టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. డెలీట్ అంటే కనుక డిఈఎల్ అనే ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇంతాక స్ట్రైక్ ట్యాగ్ ఎలా అయితే వర్క్ అయిందో అలానే డెలీట్ ట్యాగ్లో కూడా మనం రాసిన టెక్స్ట్కి మధ్యలో స్ట్రైక్ అనేది వస్తుంది. కోడ్ అంటే కనుక కంప్యూటర్ కోడ్ టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి కోడ్ అనేది తీసుకుంటాము. కీబోర్డ్ టెక్స్ట్కి కేబిడి అనేది తీసుకుంటాం. ఎస్ఏఎంపి అంటే కనుక శాంపిల్ కంప్యూటర్ కోడ్కి ఎస్ఏఎంపి అని తీసుకుంటాం. వేరబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే కనుక విఏఆర్ అనే ట్యాగ్ని తీసుకుంటాం. అబ్రివేషన్స్కి వచ్చేసి ఏబిబిఆర్ అనే ట్యాగ్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి మనకి డేటా ట్యాగ్ అనేది కూడా ఉంది. ఇది బైడైరెక్షనల్ ఓవర్ రైడింగ్కి యూజ్ చేస్తారు. ఈ డేటా ట్యాగ్ని వచ్చేసి డిబిఓతో డిఫైన్ చేస్తాము. డిబిఓతో డిఫైన్ చేస్తాం. డిబిఓతో డిఫైన్ చేస్తాం. ఇది వచ్చేసి ఓవర్ రైట్ టెక్స్ట్, బైడైరెక్షనల్ ఓవర్ రైట్ టెక్స్ట్కి యూజ్ చేస్తాం. ఓవర్ రైట్ టెక్స్ట్కి చేస్తాము. దీన్ని నేను కంట్రోల్ ఇస్తాను, సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద కూడా ఒక ప్రోగ్రామ్ని డెమాన్స్ట్రేట్ చేసి ఇచ్చాను. లాజికల్ ట్యాగ్స్కి వచ్చేసి స్ట్రాంగ్ టెక్స్ట్ అనేది నాకు ఎలా వస్తుంది, బోల్డ్లో వస్తుంది. ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అనేది ఇటాలిక్లో వస్తుంది. ఇన్సర్ట్ అంటే కనుక ఇన్సర్టెడ్ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేయడానికి, డిలీటెడ్ టెక్స్ట్కి డెల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. కోడ్ ఏదన్నా కావాలి అంటే కనుక, కోడ్ ఏదన్నా రాయాలి అనుకుంటే కనుక కోడ్ ట్యాగ్లో రాసేసి బ్రేక్ ట్యాగ్ని తీసుకున్నామా. కేబిడి అంటే కనుక కీబోర్డ్ టెక్స్ట్ క్యూ అని చెప్పేసి అన్నాము. టు క్విట్ అని చెప్పేసి అన్నాం, అంటే కీబోర్డ్లో నేను క్యూని ప్రెస్ చేస్తే కనుక క్విట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఏఎంపి కౌంట్ అనే వేరబుల్ తీసుకొని దానికి 20తో అసైన్ చేస్తున్నామా. నెక్స్ట్ వేరబుల్స్ని వేటినైనా తీసుకోవాలి అంటే ఇంట్ i, j అని చెప్పేసి తీసుకుంటున్నాను వేరబుల్ డిక్లరేషన్కి. అబ్రివేషన్కి వచ్చేసి ఓన్లీ 1 యాట్రిబ్యూట్ మాత్రమే ఉంది, అది టైటిల్ యాట్రిబ్యూట్. నాకు ఏఎల్యు దగ్గర నేను కర్సర్ని పెట్టంగానే నాకేం రావాలి, టైటిల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేది రావాలన్నమాట. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేది రావాలి. సరే, ఇది కూడా ఒక్కసారి ప్రోగ్రామ్ ఆల్రెడీ చేసింది, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తామమ్మా. సేమ్ ఇవే ట్యాగ్స్ని చేసాం. లాజికల్ ట్యాగ్స్ మీద కనుక డబుల్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఈ ప్రోగ్రామ్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంట్రోల్ ఇస్తాను. చూడండి, స్ట్రాంగ్ టెక్స్ట్ అనేది ఎలా వచ్చింది, బోల్డ్లో వచ్చింది. ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అనేది జస్ట్ లైక్ ఈఎం అనే ట్యాగ్ వచ్చేసి ఇటాలిక్ లాగా వర్క్ అవుతుంది. ఇన్సర్టెడ్ టెక్స్ట్ అనేది మనకి ఎలా తెలిసింది, దాని కింద అండర్లైన్ అనేది వచ్చింది అనమాట. డిలీటెడ్ టెక్స్ట్ కింద స్ట్రైక్ ఆఫ్ అనేది వచ్చింది. కంప్యూటర్ కోడ్ కావాలి అంటే మీరు ఈ కోడ్ మధ్యలో ఏదైతే రాస్తారో అది యాజ్ ఇట్ ఈజ్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కీబోర్డ్ టెక్స్ట్ Q2 క్విట్ అంటే కనుక క్యూని ప్రెస్ చేసినప్పుడు క్విట్ అవుతుంది. నెక్స్ట్ వేరబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే కనుక i, j అని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏఎల్యు దగ్గర నేను కర్సర్ని పెడితే కింద ఏమని వచ్చిందమ్మా, ట్యాగ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేది వచ్చిందనమాట. ఇవేంటి, అబ్రివేషన్ ట్యాగ్.
దిస్ ఈజ్ అబౌట్ ద లాజికల్ ట్యాగ్స్. ఇవి లాజికల్ ట్యాగ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెయిర్డ్ ట్యాగ్స్. పెయిర్డ్ ట్యాగ్స్ అంటే కనుక మనకి ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలి, బ్రౌజర్లో వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలి అంటే కనుక హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. వీటిల్లో దేంతో క్రియేట్ చేస్తాము? ట్యాగ్స్తో క్రియేట్ చేస్తాము. ఈ ట్యాగ్స్ వచ్చేసి ఎలా తీసుకుంటాము? యాంగులర్ బ్రాకెట్లో తీసుకుంటాం. ఈ ట్యాగ్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. పెయిర్డ్ ట్యాగ్స్, అన్పెయిర్డ్ ట్యాగ్స్ అని చెప్పేసి 2 రకాలు ఉన్నాయి. పెయిర్డ్ ట్యాగ్స్ అంటే కనుక ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాగ్కి కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను, క్లోజ్ ట్యాగ్ వచ్చేసి స్లాష్తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. డివిజన్ ట్యాగ్ తీసుకున్నాం, దీంట్లో కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఫాంట్ ట్యాగ్ తీసుకున్నాం, ఓపెన్ ట్యాగ్ ఉంది, క్లోజ్ ట్యాగ్ ఉంది. క్లోజ్ ట్యాగ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? బిగినింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ నేమో రెండు ఒకటే ఉంటుంది, కాకపోతే క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి స్లాష్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద పెయిర్డ్ ట్యాగ్స్. అదే అన్పెయిర్డ్ ట్యాగ్స్ అంటే కనుక మనకి ఓన్లీ ఒక్క సింగులర్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. అది మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసాం కదా, బ్రేక్ ట్యాగ్, బిఆర్ ట్యాగ్ అనేది తీసుకున్నాం. బిఆర్ ట్యాగ్ అంటే కనుక ఇట్లా లైన్ని బ్రేక్ చేయడానికి. ఇమేజ్ ట్యాగ్ అనేది ఉందమ్మా. ఇమేజ్ ట్యాగ్ అంటే కనుక ఏవైనా ఇమేజెస్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక ఇమేజ్ ట్యాగ్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ హెచ్ఆర్ ట్యాగ్ అంటే కనుక పారాగ్రాఫ్కి మధ్య నాకు ఏదన్నా లైన్ కావాలి అంటే కనుక హారిజాంటల్ లైన్ని డిస్ప్లే చేయాలి అంటే హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. వీటన్నిటికీ ఏంటంటే స్టార్టింగ్ ట్యాగే ఉంటుంది తప్ప క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదన్నమాట. బిఆర్ ట్యాగ్ కానీ, ఇమేజ్ ట్యాగ్ కానీ, హెచ్ఆర్ ట్యాగ్ కానీ, ఇవన్నీ ఏంటంటే అన్పెయిర్డ్ ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామా. టైటిల్ ట్యాగ్ అండ్ ఫూటర్ ట్యాగ్ అంటే కనుక టైటిల్ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే నాకు అడ్రస్ బార్ మీద టైటిల్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనేది నాకు టైటిల్ బార్ మీద రావాలి అంటే టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ అలానే ఫూటర్ ట్యాగ్ కూడా ఉందన్నమాట. ఫూటర్ ట్యాగ్ అంటే కనుక డాక్యుమెంట్ ఆర్ సెక్షన్ అంటే ఫూటర్ ఫర్ డాక్యుమెంట్ ఆర్ సెక్షన్. అండ్ డాక్యుమెంట్లో ఫూటర్లో మనం ఏదైనా డిస్ప్లే చేయాలి అంటే కనుక ఫూటర్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఈ ఫూటర్ ట్యాగ్లో జనరల్గా ఏముంటుంది? ఆథర్షిప్ ఇన్ఫర్మేషన్, కాపీరైట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, బ్యాక్ టు టాప్ లింక్స్, రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఎక్కడ పెడతాము అంటే కనుక ఫూటర్ ట్యాగ్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనం టైటిల్ ట్యాగ్ తీసుకున్నాము, ఫూటర్ ట్యాగ్ తీసుకున్నాం. దీన్ని కూడా ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. టైటిల్ ట్యాగ్ వచ్చేసి నాకేం రావాలి? హెచ్టిఎంఎల్ ఫూటర్ ట్యాగ్ అనేది రావాలి. బాడీలో హెడర్ పార్ట్లో సింప్లీ ఎస్ఏ రైటింగ్ అని చెప్పేసి ఈజీ రైటింగ్ అని రాస్తున్నాము. ఒక పారాగ్రాఫ్లోకి వచ్చేసి ఏం తీసుకున్నాం? దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫూటర్ ట్యాగ్. ఈ ఫూటర్ ట్యాగ్లో ఇక్కడ ఏం తీసుకున్నాం? కాపీ రైట్ అనేది తీసుకుంటున్నాము. హెడర్ అనేది ఒకటి తీసుకొని ఈ హెడర్లో H1 ట్యాగ్ని, పీ ట్యాగ్ని అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ని రెండింటిని తీసుకొని హెడర్ని ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. ఫూటర్ ట్యాగ్ వచ్చేసి కాపీ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది రాసాము. దీనికి వచ్చేసి సేవ్ చేస్తున్నామా, టైటిల్ అండ్ ఫూటర్ .html అని ఇస్తున్నా. ఆల్ ఫైల్స్లో సేవ్ చేద్దాము. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏంటి? టైటిల్ అండ్ ఫూటర్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి సింప్లీ ఎస్ఏ రైటింగ్ అనేది హెడ్డింగ్ అనేది వచ్చింది. పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ క్లాస్ అని రాసాము. ఫూటర్ క్లాస్లో కాపీ రైట్ అనేది రాసాం కదా, ఈ కాపీ రైట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద ఫూటర్ ట్యాగ్. ఓకే, థ్యాంక్ యూ.